హాయ్. కల్కి మూవీ పైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా హై ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాహుబలి ఓకే సెట్ చేసాం మనం ఇండస్ట్రీ. బట్ ఆఫ్టర్ బాహుబలి హాలీవుడ్ మూవీస్ ఎక్కువ చూడను నేను. బట్ ఆ విజువల్స్ అవన్నీ చూసిన తర్వాత ట్రైలర్లో ఆ విజువల్స్ అన్నీ చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది. బట్ ఎంటైర్ ద ట్రైలర్ మొత్తం మీద ఒక మెయిన్ ఒక ఆస్పెక్ట్ ఒక సీన్ ఉంటుంది, ఒక క్లోజ్ షాట్ ఒక ట్రయాంగిల్ షేప్లో కాంప్లెక్స్ రివర్స్లో పెట్టి ఒక షాట్ అప్ పైన పెడతారు, ఒక ఓపెన్ షాట్ ఒకటి ఉంటుంది. చాలా బాగా అనిపించింది. నన్ను అడిగితే ఆ ఒక్క క్లోజ్ షాట్ కోసమైనా సరే సినిమాకి వెళ్తాను నేను. అంటే ఇది కొంచెం యానిమేషన్ టైప్, మార్వెల్ టైప్ కనిపిస్తుంది కదా, సో ఎలా అనిపిస్తుంది ఏ సెట్టింగ్తో? యాక్చువల్లీ టు సే ఫ్రాంక్లీ నేను మార్వెల్స్ డీసీ అవి చూడను యాక్చువల్లీ. బట్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇలాంటి మూవీని ఎక్స్పెక్ట్ చేసాము. బట్ ఆ విజువల్స్ అన్నీ చూశాక చాలా బాగా అనిపించింది. ప్లస్ ఇంకా ఏంటంటే ఇలాంటి మూవీస్ ఇంకా రావాలని ఎంకరేజింగ్ చేయాలనిపిస్తుంది. ఇప్పుడు సినిమా ఎలా ఉన్నా కూడా సినిమాని పాజిటివ్ వేలో తీసుకెళ్తే మన ఆడియన్స్ కూడా ఇలాంటి మూవీస్ చేయడానికి డైరెక్టర్స్కి ఒక మంచి స్కోప్ దొరుకుతుంది. మన ఇండస్ట్రీ ఇంకొక ఫ్రంట్ స్టెప్ ఇంకో స్టెప్ ముందుకు వెళ్తుంది. అందరూ చెప్పుకునే విధంగా ఇండియా వరల్డ్ వైడ్గా మనకి ఇంకా మంచి గుర్తింపు రావాలి. నాగేశ్వన్ ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే చాలా చిన్నగా అనిపిస్తుంది. మహానటి అది స్టోరీ అనేది డిఫరెంట్. మహానటి ఇస్ నాట్ ఏ స్మాల్ ఫిల్మ్. మహానటి కాదు, ఎవడే సుబ్రహ్మణ్యం అనేది చిన్న ఫిల్మ్. అది చిన్న ఫిల్మే. బట్ మహానటి ఇస్ నాట్ ఏ స్మాల్ ఫిల్మ్. డిఫరెంట్ స్టోరీ కదా, డిఫరెంట్ జోనరే. బట్ నేనేమంటానంటే నేషనల్ అవార్డు విన్ కాకముందు సంగతి నేను చెప్పేది. నేషనల్ విన్ వచ్చింది కదా, పెద్ద సినిమా అని అనట్లేదు. నేషనల్ అవార్డు విన్నింగ్ కాకముందు ఆ మూవీ నేను 3 times చూశాను యాక్చువల్లీ. 2018లో నా పాస్అవుట్ అయిపోయిన తర్వాత గుంటూరులో ఒకసారి చూశాను. దాని తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత సినిమా నచ్చి 70mm అప్పటివరకు నేను చూడలేదు. అప్పుడే ఫస్ట్ హైదరాబాద్ రావడం. నేను మళ్ళీ ఏషియన్ లక్ష్మీ కళలో చూశాను. ఏషియన్ లక్ష్మీ కళలో 70mm స్క్రీన్లో చూడగానే ఆ మూవీ ఇంకా చాలా బాగా అనిపించింది. ఇంకా ఆ ఎమోషన్ క్యారీ అనేది చాలా బాగా అనిపించింది. తర్వాత కీర్తి సురేష్ ఫ్యాన్ కూడా అయ్యాను. ఇదే అంటే ఇందులో బుజ్జి భైరవ అనే ఒక సిరీస్ తీశారు కదా, సో ఆ సిరీస్లో కీర్తి సురేష్ వాయిస్ ఎలా అనిపించింది? మరి చాలా బాగుంది యాక్చువల్లీ. నేను B&B చూశాను, అమెజాన్లో B&B చూశాను. రెండు ఎపిసోడ్స్ చిన్నవే. ఇంకొక ఎపిసోడ్ ఎక్స్టెండ్ చేసి ఉంటే బాగుంది అనిపించింది. ఎందుకంటే ఆ కమ్యూనికేషన్ అనేది, ఆ ర్యాప్ అనేది ఆ వాయిస్కి పర్ఫెక్ట్ యాప్ట్ అయింది. ఆ రోబోట్కి పర్ఫెక్ట్ కీర్తి సురేష్ వాయిస్ అని పర్ఫెక్ట్ యాప్ట్ అయింది. చాలా ఫన్నీగా ఉంది యాక్చువల్లీ, చాలా ఫన్నీగా ఉంది. ప్రభాస్ని చాలా రోజుల తర్వాత అంత ఫన్నీ వేలో నేను బుజ్జిగడు తర్వాత అంత ఫన్నీ వేలో ఎప్పుడు చూడలేదు. చాలా ఫన్నీ వేలో B&B ఆ యానిమేషన్ చాలా బాగా నచ్చింది. సో యానిమేషన్ అనేది సినిమా అర్థం కావడం కోసం తీశారు అని అనుకోవచ్చా? ఎస్, నిజం చెప్పాలంటే మా ఫ్రెండ్ లైన్లో ఉన్నారు కదా, వీడే చెప్పింది నాకు యాక్చువల్లీ సినిమా B&B చూడు. ఆ సినిమా నాకు అసలు ట్రైలర్ చూసే ఫ్రాంక్లీ ఎక్కలేదు. ఏంటి డిఫరెంట్గా ఉందంతా అంటే, నువ్వు B&B చూసావా, నీలాంటి వాళ్ళ కోసమే పెట్టిందని చెప్పి అమెజాన్లో నాకు మా ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే నేను అది చూసిన తర్వాత సినిమా కాంప్లెక్స్ అంటే ఏంటి, ఇలాంటివి ఏంటి తెలియదు. ఆ ట్రైలర్ జస్ట్ ఊరికి అలా చూసేస్తే మనకేం అర్థం కాదు. ఆ కాంప్లెక్స్ అంటే ఏంటి, వాళ్ళంతా అంత డిజర్ట్లోనే ఉంటుంది మోర్ ఓవర్ ఫిలిం అంతా. సో మనకేం అర్థం కాదు. ఆ B&B చూస్తే కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. అట్లీస్ట్ ఒక ఐడియా ఉంటుంది సినిమా వెళ్ళడానికి. అది చాలా హెల్ప్ అవుతుందని నా ఫీల్.